హీమోడయాలసిస్ అంటే రక్తంలో ఉన్నటువంటి నైట్రోజన్ సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలని బయటికి తొలగించడం. అంటే మనకి మూత్రపిండాలు అనేవి, కిడ్నీస్ అనేవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. రక్తంలో ఉన్నటువంటి నైట్రోజన్ సంబంధమైన వ్యర్థ పదార్థాలు, కొన్ని సాల్ట్లు, ఎక్కువగా ఉన్న నీటిని కూడా మూత్రపిండాల్లో బయటకు వడపోస్తాయి. అది యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మరి నిజానికి మూత్రపిండాలు కాదు, మూత్రపిండాల్లో ఉన్నటువంటి నెఫ్రాన్లు వడపోస్తాయి. మరి అటువంటి నెఫ్రాన్లు పాడైతే మూత్రపిండం పాడైందని అంటాం. ఎప్పుడైతే నెఫ్రాన్లు పాడైనాయో మూత్రపిండం పాడైపోతుంది. అందువల్ల ఆ మూత్రపిండం పాడైపోతే రెండు పనులు కూడా, రెండు మూత్రపిండాలు చేసే పని ఒకటే చేయాలి. అందువల్ల ఈ లోపల ఆ మూత్రపిండం కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకోసం మనం ఏం చేయాలా? డయాలసిస్ చేయించాలి. ఈ డయాలసిస్ని మనము రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు కృత్రిమంగా వేరు చేయడాన్నే మనం హీమోడయాలసిస్ అని అంటాం. ఇటువంటి హీమోడయాలసిస్ యంత్రం ఇది. పేషెంట్ ఎలా ఉన్నాడు? ఈ పేషెంట్కి చూడండి, కిడ్నీ పనిచేయట్లేదు. కిడ్నీ పనిచేయాలంటే కిడ్నీ ఏం పని చేస్తుంది? రక్తాన్ని ఓడపోస్తుంది. ఆ రక్తాన్ని తీసుకెళ్లే దమన అన్నది, దానిని మనము రేనల్ ఆర్టరీ అంటాం. ఈ రేనల్ ఆర్టరీని మనం ఏం చేస్తాం? ఇక్కడ నుంచి దీనిలో ఉన్నటువంటి రేనల్ ఆర్టరీని దీనికి ఇలా మిషన్కి ఇస్తాం. దీన్నే లైన్ ఫ్రమ్ ఆర్టరీ టు పంప్, ఈ పంప్కి అందిస్తామన్నమాట. తర్వాత ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళి మరలా ఇక్కడ శుభ్రపడి అప్పుడు ఇక్కడ ఫిల్టర్ అయ్యి మిగిలింది మంచిదంతా కూడా ఇలాగా మరలా వెయిన్కి వెళ్తుంది. ఈ వెయిన్ని రేనల్ ఫ్రమ్ ఆర్టరీ టు వెయిన్ అని అంటాం. ఇది వెయిన్, ఇదేమో ఆర్టరీ. ఇది వెయిన్కి వెళ్తుంది. ఓకే, ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అవుతూ ఉంటారు. ఇది ఫిల్టర్ అవ్వాలంటే దీనికి ఏం కావాలా? డైలేజింగ్ సొల్యూషన్ కావాలి. ఫ్రెష్ డైలేజింగ్ సొల్యూషన్ ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా అయితే కిడ్నీ చూడండి, బాడీలో గుండె నుంచి రక్తము కిడ్నీకి ఎలా వెళ్తుందో దాని యొక్క భాగాన్ని తీసుకున్నాం. అంటే రేనల్ ఆర్టరీని తీసుకున్నాం. రేనల్ ఆర్టరీలో చూడండి ఎలా వెళ్తుందో. డయాలసిస్ యంత్రానికి వెళ్ళి యంత్రం నుంచి శుభ్రపడిన తర్వాత వెయిన్కి వెళ్తుంది. ఎలాగ అర్థమైందా? ఇక్కడ నుంచి ఇలా దమన్ నుంచి ఎలా వెళ్ళి ఇక్కడ నుంచి వెయిన్కి వెళ్తుంది. ఇక్కడ శుభ్రపడిన రక్తం అంతా కూడా మళ్ళా వెయిన్కి వెళ్ళిపోతుంది. ఇది ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ డయాలైజర్స్ ఉన్నాయి. ఇందులో ఇది ఫ్రెష్ డయాలైజర్ సొల్యూషన్. ఫ్రెష్ డయాలైజర్ సొల్యూషన్ ఇలా వెళ్తుంది. ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఫిల్టర్ అవుతుంది. అంటే ఫ్రెష్ డయాలైజర్ సొల్యూషన్ అనేది దేనికంటే ఇక్కడ ఈ ట్యూబింగ్ సంబంధించినటువంటి ఈ సెమీ పెరిమియబుల్ మెంబ్రేన్ ఉంది. ఈ మెంబ్రేన్ శుభ్రపడటం అన్నమాట. ఈ శుభ్రపడటం కోసం ఇది వెళ్తుంది. ఇది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఇలా యూరిన్ ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెష్ డయాలైజర్ నుంచి ఇలా పైకి వెళ్ళడం, పైన శుభ్రపడడం. డయాలైజర్ సొల్యూషన్. ఈ యూరిన్ డయాలైజింగ్ సొల్యూషన్ ఏముంటుంది? యూరిన్ ఉంటుంది, అలాగే యూరియా ఉంటుంది, తర్వాత సాల్ట్స్ ఉంటాయి, ఎక్కువగా ఉన్న నీరు కూడా, ఇవన్నీ కూడా అలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే యూరినరీ బ్లాడర్కి ఎలా అయితే వస్తుందో అలాగా ఇది బయటకు వచ్చేస్తాం. ఈ విధంగా మనము హీమోడయాలసిస్ అనేటువంటిది చేస్తాం. రక్తంలో ఉన్నటువంటి నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడాన్ని మనము ఎక్స్క్రిషన్ అంటాం. ఈ డయాలసిస్ని మనం ఈ యంత్రం ఉపయోగించి చేస్తాం. దీన్ని హీమోడయాలసిస్ యంత్రం అని కూడా అంటాం. ఓకే, బ్లడ్ ఎలా ఫ్లో అవుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.